V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇందాకే సాయంకాలం ఒక జీవో విడుదల చేసింది. ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ పరంగా చేయమని చెప్పడం ఏదైతే మేము గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తామో ఆ పోరాటం మాకు నిజంగా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక లెజెండ్, ప్రపంచం గర్వించే వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి వ్యక్తికి ఈవేళ ప్రభుత్వ పరంగా ఏదైతే జీవో ఇచ్చారో దానికి తెలుగు శక్తి ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అన్ని జిల్లాలోని మేము ఇదే కోరుకున్నాం, రాష్ట్ర పండుగ చేయని చెప్పాం. నిజంగా ముఖ్యమంత్రి గారు మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నేను తప్పో ఉప్పో చాలా ఆవేశంగా కూడా వెళ్ళిన ఘటనలు ఉన్నాయి, నాకు తెలుసు. కానీ ఎలాగైనా సరే ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను దీనిపైన విపరీతమైన పోరాటం చేశాను. కానీ ఈ పోరాటానికి ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాత్రి పగలు కూడా ఎన్టీఆర్ జయంతి ఎలాగైనా సంవత్సరం చేయాలి అనే ఒక పట్టుదలతో ఉన్నాను. కానీ ఈరోజు ఆ పట్టుదలలో ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. డెఫినెట్గా రేపు తెలుగు జాతి అందరూ గర్వించే రోజు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ పండుగ రోజు. అందులో నేను ఒకటే పిలిపిస్తున్నాను అందరికీ, ఇది ముఖ్యమంత్రిగా, ఎందుకంటే మనసున్న ముఖ్యమంత్రి గారు, ఆలోచించి ముఖ్యమంత్రి గారు. డెఫినెట్గా ఈ ముఖ్యమంత్రితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దశాదిశ మార్చి తెలుగు జాతిని ఉన్న స్థాయిలో పెడతారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు 100 ఏళ్ళు ఉండాలని, ఎందుకంటే మీ విజనరీతో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత ఎన్టీఆర్కి చేసిన ఈ మేలు డివి రామ్ మీకు జీవితంతో రుణపడి ఉంటాను తప్ప ఏ రోజు కూడా నేను ఏ పదవులు కూడా కోరుకోను. నాకు మీరు ఇచ్చిన ఇది నాకు పెద్ద పదవి కింద ఉంది. అందువల్ల నేను ఏదైతే నేను అడిగానో మొట్టమొదటి కోరిక, చివరి కోరిక, నా కోరిక మన్నించి చేసినందుకు ముఖ్యమంత్రికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇందాకే సాయంకాలం ఒక జీవో విడుదల చేసింది. ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ పరంగా చేయమని చెప్పడం ఏదైతే మేము గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తామో ఆ పోరాటం మాకు నిజంగా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక లెజెండ్, ప్రపంచం గర్వించే వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి వ్యక్తికి ఈవేళ ప్రభుత్వ పరంగా ఏదైతే జీవో ఇచ్చారో దానికి తెలుగు శక్తి ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అన్ని జిల్లాలోని మేము ఇదే కోరుకున్నాం, రాష్ట్ర పండుగ చేయని చెప్పాం. నిజంగా ముఖ్యమంత్రి గారు మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నేను తప్పో ఉప్పో చాలా ఆవేశంగా కూడా వెళ్ళిన ఘటనలు ఉన్నాయి, నాకు తెలుసు. కానీ ఎలాగైనా సరే ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను దీనిపైన విపరీతమైన పోరాటం చేశాను. కానీ ఈ పోరాటానికి ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాత్రి పగలు కూడా ఎన్టీఆర్ జయంతి ఎలాగైనా సంవత్సరం చేయాలి అనే ఒక పట్టుదలతో ఉన్నాను. కానీ ఈరోజు ఆ పట్టుదలలో ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. డెఫినెట్గా రేపు తెలుగు